గోపాల్కి అమ్మా నాన్న లేరు. అతను వాళ్ళ అన్నా వదినలతో కలిసి ఉండేవాడు. గోపాల్ వదిన గోపాల్ని వాళ్ళ అన్నయ్యకి భారంగా అనుకునేది. గోపాల్ తినడానికి కూర్చున్నప్పుడల్లా వాళ్ళ వదిన ఇంట్లో ఏదో ఒక గొడవ చేస్తూ ఉండేది. నువ్వు అతనికి ఇప్పుడు ఏదైనా పని చెయ్యమని చెప్తావా, లేదంటే ఇలా ఇంట్లో కూర్చోబెట్టుకుని వేపుతావా? సేటుగారికి బట్టల దుకాణం ఉంది, వీడిని పనిలో పెట్టుకోమని మాట్లాడాను. సోమవారం నుంచి అక్కడే పనికి వెళ్తాడు. గోపాల్ చాలా అమాయకుడు. ఎవరైనా అతన్ని తేలికగా పిచ్చోణ్ణి చేయొచ్చు. ఒకరోజు అన్నా రమేష్ గోపాల్ని పెరుగు తెమ్మని పంపిస్తాడు. ఈ 40 రూపాయలు తీసుకెళ్లి పెరుగు ప్యాకెట్ తీసుకురా. గోపాల్ దారిలో వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. బాబూ, నేనొక పేదవాడిని. నా కూతురికి మందులు తీసుకెళ్లడానికి డబ్బులు లేవు. నీ చేతుల్లోని డబ్బులు నాకు కొంచెం ఇస్తావా? గోపాల్ తన చేతిలో ఉన్న డబ్బులన్నీ అతనికి ఇచ్చి ఇంటికి వస్తాడు. ఖాళీ చేతులతో వచ్చావు, పెరిగేది? అన్నా, ఒకతను తన కూతురికి మందుల కోసం డబ్బులు కావాలని అడిగాడు. నేను నా డబ్బులు అతనికి ఇచ్చేశాను. చూడు వీడి తెలివితేటలు. వీడు ఖచ్చితంగా ఆ డబ్బులతో ఏదైనా కొనుక్కొని తినేసి ఉంటాడు. ఇంకా ఇప్పుడు మనిద్దరిని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. నేను నిజం చెప్తున్నానన్నా. వాడు ఖచ్చితంగా నిన్ను మోసం చేసి ఉంటాడు. అరే, దారిలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ముందు నువ్వు సంపాదించడం మొదలుపెట్టు, ఆ తరువాత ఎవ్వరికైనా దానం చేసుకో. నా డబ్బులు ఇలా నచ్చినట్టు దానం చేయకు. నువ్వు ఇక నుంచి పనికెళ్ళాలి. మరుసటి రోజు నుంచి గోపాల్ పనికి వెళ్లడం మొదలుపెట్టాడు. నేను నీకు ఏ ఆర్డర్ అయితే ఇస్తానో నువ్వు దాన్ని పూర్తి చేయాలి. ఇంకా కస్టమర్ల ముందు ఏమీ మాట్లాడకూడదు. ఒకరోజు ఒక అమ్మాయి షాప్లో చీర చూస్తుంటుంది. ఏదైనా మంచి చీర చూపించండి సేట్ గారు. ఏంటి ఇలా తక్కువ ధర ఉన్న చీరలు చూపిస్తున్నారు? ఒక్క చీర కూడా బాగాలేదు. అయితే ఈ చీర చూడండి మేడం, నెంబర్ 1. కానీ దీని ఖరీదు 5,000. దానికి గోపాల్ మధ్యలో ఇలా అంటాడు. కానీ సేటు గారు, ఈ చీర 2,000కి తీసుకొచ్చానని ఉదయం మీరు నాకు చెప్పారు కదా. కొన్ని రోజులు సేటు గోపాల్ని పనిలో నుంచి తీసేస్తాడు. అయ్యో భగవంతుడా, ఎంత కష్టపడి నీకీ పనిప్పించాను, నువ్వు దాన్ని కూడా వదిలివచ్చావు. ఇక నేను నిన్ను వేరే చోట పనికి పెట్టాలి. నీకు ఎక్కడైనా పని దొరికే వరకు ఇంట్లో భోజనం దొరకదు నీకు. ఈసారి నిన్ను కూలి పనిలో పెడతాను. వీడిని రాళ్లు కొట్టే పనిలో పెట్టండి. అప్పుడైనా వీడి నెత్తి మీద ఉన్న రాయి ఊడి కింద పడిపోతుంది. పాపం గోపాల్ రాళ్లు కొట్టే పని చేయడం మొదలుపెట్టాడు. గోపాల్కి వచ్చిన సంపాదనంతా వాళ్ళ వదిన లాక్కునేది. గోపాల్కి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా వదిన ఏ సంబంధం కుదరనిచ్చేది కాదు. ఆ వెధవతో పెళ్ళి అంటే ఇది గేదెని పెళ్లి చేసుకున్నట్టే. గోపాల్ ఎక్కడైతే రాళ్లు కొట్టేవాడో అక్కడ ఇంకొక అతను కూడా రాళ్లు కొట్టేవాడు. నా పేరు రాజన్. నువ్వు నాతో స్నేహం చేస్తావా? నాకు మిత్రులెవ్వరూ లేరు. నేను ఖచ్చితంగా మీతో స్నేహం చేస్తాను. నాకు కూడా మిత్రులెవరూ లేరు. సరే చెప్పు, నీ పేరేంటి? నా పేరు గోపాల్. నేను చండీపూర్ గ్రామం నుంచి వచ్చాను. గోపాల్ ఇంకా రాజన్ కలిసి పనిచేసేవారు, కలిసి భోజనం చేసేవారు, ఇంకా కలిసి పనుల్లో కూడా సహాయం చేసుకునేవారు. రాజన్, నువ్వు ఏ గ్రామంలో ఉంటావో నాకింతవరకు చెప్పనే లేదు. అరే, నేను ఎక్కడుంటే అసలు నీకెందుకు చెప్పు? నేనిప్పుడు నీ మిత్రుణ్ణి కదా. రాజన్ గోపాల్కి మాటల్లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. మిత్రమా, నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మొదటి విషయం, సంసారంలో డబ్బులు లేకుండా ఏమీ చేయలేవు. అందుకే మొదటి కన్ను ధనంపై పెట్టు. సరే, ఇక ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. వేరే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో, వేరే వాళ్ళ దగ్గర కాదురా, నీ దగ్గర ఇప్పుడు ఎంత డబ్బుంది అనేదే ముఖ్యం. ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. నువ్వు నీ డబ్బుని దేనికి ఖర్చు పెడతావో దానివల్ల తెలుస్తుంది నీ వ్యక్తిత్వం ఎలాంటిదని. ఇంకా మూడవది, అన్నింటికన్నా చాలా ముఖ్యమైన విషయం, పెళ్ళి. పెళ్ళి ఎలా కుదురుతుందంటే అబ్బాయి ఎంత సంపాదించాడు అనే విషయం పైన. సరే మిత్రమా, ఈ రోజు నుంచి నువ్వు చెప్పిన ఈ 3 విషయాలు నేను గుర్తుపెట్టుకుంటాను. గోపాల్ ఆ రోజు ఇంటికి వచ్చి వాళ్ళ వదినని ఇలా అడుగుతాడు. వదినా, నేను నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇస్తాను. మీరు నాకు చెప్పగలరా నేను ఎంత డబ్బు పొదుపు చేశానో?
ఓరి వెదవా, నీకు ఇంకా ప్యాంటు సరిగ్గా వేసుకోవడమే రాదు, ఇంకా నన్ను వాట అడుగుతున్నావా? రానివ్వు మీ అన్నయ్యని, చూడు ఆయనకు చెప్పి నీ దుమ్ము ఎలా దులిపిస్తాను. కాసేపటి తర్వాత గోపాల్ అన్నయ్య రమేష్ ఇంటికి వస్తాడు. చూశావా, మీ తమ్ముడు నన్ను లెక్కలు అడుగుతున్నాడు, లెక్కలు. నాకేదో లక్షలు సంపాదించి ఇచ్చినట్టు. అన్నా, ఇవాళ నాకు లెక్క కావాలి. నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, అది నా భవిష్యత్తు గురించి చింత ఉంది. నీ భోజనం ఖర్చు మేమే చూసుకుంటాం, దాని సంగతేంటి? తినడానికి రోజుకి 100 రూపాయలు అవుతాయి. మరి మిగిలిన 300 సంగతి ఏంటి? గోపాల్ అన్నా వదినలకు అర్థమైపోతుంది గోపాల్ లెక్క తెలుసుకొని తీరాలి అనుకుంటున్నాడని. వాళ్ళు గోపాల్కి 18,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అది గోపాల్ 2 నెలల సంపాదన. ఈ డబ్బులు నేనెక్కడ ఖర్చు పెట్టాలో రాజన్ నాకు చెప్పాడు. పెళ్లి కూడా ఇలాంటి విషయాలపైనే నిర్ణయించబడి ఉంటుంది అని కూడా. అబ్బాయి దగ్గర ఎంత ఆస్తి సంపాదన ఉంది అని కూడా. అందుకే నేను ఈ డబ్బుల్ని దాచిపెట్టుకోవాలి. కొన్ని నెలల తర్వాత గోపాల్ కిరాయికి ఒక ఇల్లు వెతుక్కుంటాడు. ఇంకా వాళ్ళ అన్నా వదనల నుండి విడిగా ఉంటున్నాడు. అతను కష్టపడి 1,00,000 రూపాయలు జమ చేశాడు. గోపాల్ రాజన్ దగ్గర ఈ విషయం దాచిపెట్టేవాడు కాదు. అతను రాజన్కి అన్ని విషయాలు చెప్పేవాడు. రాజన్, నా దగ్గర 1,00,000 రూపాయలు దాకా పోగయ్యాయి. ఆ విషయం చెప్పడానికి నీ దగ్గరకు వచ్చాను. అరే వాహ్, నా మిత్రమా, నువ్విప్పుడు లక్షాధికారివి. అందుకే ఇప్పుడు నేను నీకు పెళ్లి చేస్తాను. రాజన్ ఒక అందమైన అమ్మాయితో గోపాల్కి పెళ్లి జరిపిస్తాడు. ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడి నుంచి తెచ్చావు రాజన్? నేను కలలో కూడా అనుకోలేదు నా పెళ్లి ఇలాంటి అందమైన అమ్మాయితో జరుగుతుందని. అక్కడ గోపాల్ వదిన గోపాల్ సంపాదన చూసి కాలిపోతూ ఉంటుంది. ఈ మూర్ఖుడు ఇంత డబ్బు ఎలా సంపాదించాడు, నాకర్థం కావడం లేదు. ఎలాగైనా వాడింటికి వెళ్ళి ఒకసారి చూడాలి. వదిన ఒకరోజు మధ్యాహ్నం గోపాల్ రూమ్కి వెళ్తుంది. గోపాల్ ఆ సమయంలో పనికి వెళ్ళి ఉంటాడు. గోపాల్ భార్య వదినకి చాలా మంచి మర్యాదలు చేస్తుంది. భార్య టీ చేయడానికి వెళ్ళినప్పుడు వదిన మెల్లిగా అల్మారి తెరిచి డబ్బులన్నీ తీసుకుని బ్యాగులో పెట్టుకుంటుంది. గోపాల్ ఇంటికి వచ్చిన తర్వాత అతని సంపాదన పెట్టడానికి అల్మారా తెరుస్తాడు. అరే, డబ్బులేయి, ఇందులో 1,00,000 రూపాయల దాకా పెట్టాను, ఎక్కడ పోయాయి? గోపాల్ భార్య చెప్పగానే వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి వచ్చింది అని గోపాల్కి అర్థమైపోతుంది. కాని నేరుగా వెళ్ళి అడగడానికి గోపాల్కి ధైర్యం సరిపోలేదు. గోపాల్ నేరుగా రాజన్ దగ్గరికి వస్తాడు. అతను విషయమంతా రాజన్కి చెప్తాడు. రాజన్ హఠాత్తుగా ఒక దేవకన్యలా మారిపోతాడు. నేను అమాయకులకు సహాయం చేసే దేవకన్యను. కష్ట సమయంలో నువ్వు ఏడవకూడదు. నేను ఒక మాయ టబ్ని ఇస్తాను. ఈ టబ్లో నీళ్లు నింపి ఇంకా అప్పుడు నువ్వు అందులో నీ ముఖం ఉంచు. అందులో మొహం ఉంచి ఆ సమయంలో నువ్వు ఏం కోరుకుంటే అది నీకు దొరుకుతుంది. ఎవరైనా అత్యాశ గలవారు దీన్ని ఉపయోగించాలి అనుకుంటే వాటి పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. గోపాల్ మాయా టబ్ని ఇంటికి తీసుకుని వస్తాడు. అందులో నీళ్లు నింపి అందులో మొహం పెడుతూ అతను కోల్పోయిన 1,00,000 రూపాయల గురించి ఆలోచిస్తాడు. గోపాల్కి ఆ డబ్బులు తిరిగి దొరుకుతాయి. గోపాల్ గ్రామంలో అందరికీ అమాయకులకు సహాయం చేసే దేవకన్య ఇంకా తను ఇచ్చిన మాయటబ్ గురించి చెప్తాడు. గోపాల్ వాళ్ళ వదిన ఒకసారి ఏడుస్తూ గోపాల్ దగ్గరికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, గోపాల్, నన్ను క్షమించు. నేను నీకు చాలా అన్యాయం చేశాను. ఇంకా నీ డబ్బులు కూడా దొంగిలించాను. నేను చేసిన తప్పులకి నాకు శిక్ష పడింది. మీ అన్నయ్య ఉద్యోగం పోయింది. ఒక్కరోజు కోసం ఆ మాయటబ్ నాకివ్వవా? గోపాల్, పాతవేవి గుర్తు చేసుకోకు గోపాల్. గోపాల్ ఆ మాయా టబ్ వాళ్ళ వదినకు ఇస్తాడు. వదిన అత్యాశతో ఆ టబ్లో తన మొహం పెట్టింది. ఇంకా చాలా బంగారం అడిగింది. ఇంకా ఆ టబ్ నీళ్లలో ఒక పాము వచ్చింది. ఇంకా అది తనని కాటేస్తుంది.